SSMB 29 ప్రీ లుక్ చూస్తుంటే మహేష్ తో డివోషనల్ మూవీ తీస్తున్నాడా లేదంటే మైథలాజికల్ ఫిక్షన్ స్టోరీని విజేంద్ర ప్రసాద్ తో రాయించుకున్నాడా? ఇలా ఎన్నో డౌట్స్. రాజమౌళి మహేష్ తో తీసేది పాన్ ఇంటర్నేషనల్ మూవీ. ప్రపంచంలోని చాలా భాషల్లో హాలీవుడ్ మూవీ రేంజ్ లో రిలీజ్ కి ఒక పక్కా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మైథలాజికల్ స్టోరీ హాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతుందా? చూద్దాం. హనుమాన్, కల్కి, రీసెంట్ గా వచ్చిన మహా అవతార్ నరసింహ పాన్ ఇండియా హిట్ అయ్యాయంటే అవి మన కథలు. ఇవన్నీ పాన్ ఇండియా ఆడియన్స్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ SSMB 29 పాన్ ఇంటర్నేషనల్ మూవీ. మన పురాణ కథను ఆధారంగా కథ రాసుకుంటే హాలీవుడ్ ఆడియన్స్ కి నచ్చుతుందా అన్న డౌట్ కూడా వస్తోంది. మన ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం క్యారెక్టర్స్ ను తీసుకుని ఫిక్షన్ కథతో తీసిన RRR హాలీవుడ్ దర్శక దిగ్గజాలు స్పీల్బర్గ్, జేమ్స్ కెమెరన్ కు బాగా నచ్చింది. జపాన్ లో అయితే ఎరగబడి ఆడేసింది. అది పాన్ ఇండియా అయినా పాన్ ఇంటర్నేషనల్ అయినా ఆడియన్స్ పల్స్ తెలిసిన జక్కన్న అందుకు తగ్గట్టే ఫిక్షన్ కథానాయకుడిగా మహేష్ ను చూపిస్తాడేమో మరి. SSMB 29 నుంచి గ్లిమ్స్, టీజర్ రావాలంటే ఇంకో ఏడాది ఆగాల్సిందే. ఇప్పటి వరకు 2 చిన్న స్కెడ్యూల్స్ మాత్రమే పూర్తయ్యాయి. నెక్స్ట్ స్కెడ్యూల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ సీన్స్ తీయాల్సింది. అదెప్పుడో తెలియడం లేదు. నవంబర్లో లుక్ రిలీజ్ చేస్తాడని మహేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నాడు. మెడలో లాకెట్ వేసుకున్న హీరో పూర్తి ఫోటోను రిలీజ్ చేస్తాడేమో చూడాలి మరి. ఈ పోస్ట్ కు రాజమౌళి #గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ను జోడించాడు. హీరోని ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే సాహస వీరుడుగా చూపించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి పోస్ట్ చూస్తుంటే మరోసారి డిఫరెంట్ ప్రమోషన్ తో వస్తాడనిపిస్తోంది. కేవలం ప్రెస్ మీట్ లో కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం వల్ల కథకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేం. భారీ ఎత్తున చేస్తున్నామని పేర్కొనడంతో బిగ్ ప్లానింగ్ లోనే జక్కన్న ఉన్నాడనిపిస్తోంది. RRRలా ప్రెస్ మీట్ పెట్టి సినిమా విశేషాలు చెప్పడు. భారీ ఎత్తున ఏం చేస్తాడోనని ఫిలిం వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. హాలీవుడ్ లో ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినా ఆశ్చర్యం లేదు. ఇంటర్నేషనల్ మీడియా ముందు SSMB 29 విశేషాలు పంచుకుంటాడేమో మరి. దీనికి ముహూర్తం నవంబర్లోనే ఉంటుందా లేదంటే 2026లో ఉంటుందో చూడాలి మరి.